ఆదిలాబాద్ జిల్లా వాసులకు బంగారు తీగలంటే మహా ఇష్టం. అది లేకపోతే వారికేదో వెలితి. ఉగాది పండుగ వచ్చిందంటే చాలు బంగారు తీగల కోసం ప్రజలు బారులు తీరుతారు. ఒక ఆదిలాబాద్ వాసులే కాదు, మహారాష్ట్ర ప్రజలు కూడా ఆదిలాబాద్ లోని బంగారు తీగలంటే పడిచేస్తారు. ఇంతకీ ఏమిటా బంగారు తీగలు? ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు. నిజాం కాలంలో నిర్మించిన ఈ చెరువుకు ఓ ప్రత్యేకత ఉంది. జిల్లాలో ఎక్కడా దొరకని బంగారు తీగ రకం చేపలు ఈ చెరువు ప్రత్యేకత. ఈ చెరువులోని బంగారు తీగల కోసం జనం ఆదిలాబాద్ చేపల మార్కెట్లో క్యూ కడుతూ ఉంటారు. ఆదిలాబాద్ వాసులే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా ఈ చేపలు కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారు. కిలో బంగారు తీగల ధర 500 రూపాయలుంటుంది. ఉగాది పండుగకు ఈ చేపలను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. నిజాం పాలకులకు ఈ బంగారు తీగ చేపలంటే అమిత ఇష్టం. ఇక్కడి నుంచి హైదరాబాద్ కు బంగారు తీగలను తెప్పించుకునేవారు. అంతేకాదు, అప్పట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి విదేశాలకు కూడా ఈ చేపల ఎగుమతి జరుగుతూ ఉండేది. ఇక వాణిజ్యపరంగా చూసిన గంగపుత్ర కుటుంబాలకు ఇది మంచి ఆదాయ వనరు. ఎన్నో గంగపుత్ర కుటుంబాలు ఈ చెరువుపైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల నగరంలోని మున్సిపల్ వ్యర్థాలు, మురికి నీటిని చెరువులోకి వదలటం వల్ల చేపలు చనిపోతున్నాయి, దిగుబడి తగ్గిపోతుంది, జీవనాధారం కోల్పోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. మిషన్ కాకతీయ 3వ దశలో ఖానాపూర్ చెరువును అభివృద్ధి చేయాలని ఆదిలాబాద్ వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.